ఈ బస్సులో ఎంతమంది ఉన్నారు, ఆ సమయంలో వారి యొక్క డేటా ఉన్న తర్వాతనే తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఈ బస్సు బర్న్ అయిన ముందు భాగంలోనే ఈ ఫైర్ వెహికల్ను ఇక్కడే ఉంచారు. ఇక్కడ నుండి నేరుగా మరోసారి ఇక్కడ నుండి నేరుగా ఈ యొక్క బస్సు సమీపంలోనే బర్న్ అవుతున్నటువంటి సమయంలోనే అదుపు చేసినటువంటి పరిస్థితి. అయితే మనతో మాట్లాడడానికి ఎంపీ బైరెడ్డి శబరి ఉన్నారు. మేడం చెప్పండి, అధికారులు ఏం ఐడెంటిఫై చేశారు, బస్సులో ఎంతమంది ప్రయాణించారు? దాదాపు 40 మంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు బస్సులో. దివాళీ కాబట్టి అక్కడ నుండి హైదరాబాద్ నుండి బెంగళూరు బౌండ్ బస్సు ఇది. ఇది పొద్దున పూట జరిగిన ఇన్సిడెంట్. బైక్ని కొట్టారు. ఆ బైక్ని కొట్టడంతో డైరెక్ట్ ఫ్యూయల్ ట్యాంక్ని కొట్టడము, వెంటనే మినిట్స్లో ఎక్స్ప్లోడ్ అవ్వడము. ఇది చాలా బాధాకరమైన విషయం. 40 మంది ప్రయాణం చేస్తుంటే 19 మందిని మనం ఐడెంటిఫై చేసాము. హాస్పిటల్ దగ్గరికి అక్కడ ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఫుల్లీ బర్న్ బాడీస్ ఉన్నాయి. ఎవరు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మేబీ ఇంకొక 1 or 2 అవర్స్లో మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ సిచ్యువేషన్, ఈ ఘటన జరిగిన సమయంలో ఎవరైనా ప్రత్యేక సాక్షులు ఉన్నారా? ఏం జరిగిందని చెప్తారు? ఈయన పక్కన విట్నెస్ హీ వాజ్ కమింగ్ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తూ ఉన్నప్పుడు పాపం అక్కడ ఫైర్ వచ్చిందని వెంటనే పరిగెత్తడంతో విత్ ఇన్ మినిట్స్ అది కాలిపోయింది. 2 నిమిషాల్లో మొత్తం బస్సు ఫైర్ ఐడెంటిఫై చేశారమ్మా. కొంతమంది దూకిన వాళ్ళను కాపాడగలిగాను అని అంటున్నారు. ఈజ్ అ రియల్, పాపం నిజంగా రియల్ హీరో. మాకన్నా ముందు ఈయన వచ్చి కాపాడాడు. ఇలాంటి వాళ్లకు ధన్యవాదాలు. అండ్ ఇలాంటి వాళ్ళు మేబీ అక్కడ కొంతమందినైనా కాపాడగలిగాడు. మేబీ ఈజ్ గాడ్ సెంట్ మెసెంజర్ ఏమో, కొంతమందినైనా కాపాడగలిగాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అయితే ఈ బస్సు ఘటన చోటు చేసుకున్న తర్వాత ప్రత్యేక సాక్షి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో మీరు ఎప్పుడు చూశారు? సరేండి, నేను ఆన్ ది వే వస్తున్నానండి. నేను వెల్దూరు నుంచి వస్తున్నాను. సారీ, అది సెకండ్లో పోయిందండి. అంటే బైక్ వచ్చింది, ఇట్లా వచ్చారు, ఇట్లా వచ్చారు, లోపల పోయింది. నేను అది డాక్టర్ అండి, నేను పోతున్నాను. అది 2 minutes పోయింది మొత్తం. అది లోపల మొత్తం స్ప్రెడ్. అసలు లేదు, బైక్ ఎలా వెళ్తున్నాడు, ఏదైనా ర్యాష్ అంటే రాంగ్ డ్రైవింగ్ లేదు. ఇట్లా అండి, సేమ్ ఇట్లా వస్తుంది మీరు, ఇది ఓకే తను ఇట్లా వస్తుంది అంటే అది ఆయన హార్న్ కొడుతుండు తను ఉన్నారు, కానీ ఈయన కరెక్ట్ లేదండి. ఇట్లా వస్తుంది బైక్. అవును బ్రదర్, సారీ. అంటే వెంటనే మీరు పోలీస్ అధికారులకు వారికి అందరికీ చాలా మంది వచ్చారు. 2 minutes అందరూ వచ్చారు, పోలీసు వాళ్ళు, తర్వాత అందరూ, కలెక్టర్ మేడం, చాలా మంది వచ్చారు. అంటే ఈ బస్సు ఫైర్ కాగానే ఒక్కసారిగా డ్యాష్ కొట్టిన తర్వాత ఫైర్ కాగానే ఏం జరిగింది? అంటే బస్సులో ఉన్నటువంటి వారంతా గ్లాసులు పగలగొట్టి బయటికి? కాదండి, మంటలు వచ్చింది, ఒక్కసారి వచ్చింది. అసలు వీడు ఇదంతా ఉంది, ఎక్కువ ఉంది, అర్థం కలిగింది మాకు కూడా అట్లా వచ్చింది.